పుత్రద ఏకాదశి సమయము, విశిష్టత, వ్రతము, వ్రత కథ గురించి మాట్లాడదాం. శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి, ఆ రోజున పుత్రద ఏకాదశి. ఈ సంవత్సరం పుత్రద ఏకాదశి ఆగస్టు 23వ తేదీన జరుపుకుంటాము. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశులలో పుత్రద ఏకాదశి ఒకటి. ఆ రోజున భక్తులంతా కూడా ఉపవాస దీక్షను ఆచరించి శ్రీ మహావిష్ణువుకి అష్టోత్తర సహస్రనామ పూజలు నిర్వహించి భక్తులు యథాశక్తి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన ముఖ్యంగా వివాహితులు ఎవరైతే సంతానం లేక కోరుకుంటారో వారందరూ కూడా పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఈ ఏకాదశి తిథి ఆగస్టు 23 ఉదయం 2 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 24 సోమవారం ఉదయం 4 గంటల 18 నిమిషాల వరకు ఉంది. పారణ చేసేందుకు సమయం 24వ తారీఖు ఉదయం 5 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు ఆ సమయంలో పారణ చేయవచ్చు. పుత్రద ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రపరిచి ఒక పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల చిత్రపటాలను లేదా విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ముందుగా శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. అనంతరం గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. స్వామివారికి పసుపు, కుంకుమ, పసుపు రంగు పువ్వులు, ధాన్యాలు, ఇతర పూజా సామగ్రిని సమర్పించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. పూజా సమయంలో శ్రీ మహావిష్ణువును అష్టోత్తర శతనామాలతోనూ సహస్రనామాలతోనూ పూజ చేయవచ్చు. పండ్లను నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని యథాశక్తి పఠించాలి. సంతానం కోరుకునే దంపతులు ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరించి అలాగే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజలు చేసి సంతాన భాగ్యం కోసం ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. సంతానం ఉన్నవారు వారి దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. పిల్లల నవ్వులు, చప్పుడు ఎన్నడూ వినిపించని ఇంట్లో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. శతాబ్దాల క్రితం ఆ నిశ్శబ్దం మహిజిత్ అనే ధర్మరాజుకు ఉండేది. సద్గుణం, సంపద, భక్తి ఇవన్నీ ఉన్న ఆ మహారాజు తన రాజ్యానికి ఇవ్వలేని ఒకే ఒక్క విషయం, రాజ్యానికి వారసుని ఇవ్వడం. అతని కథ కారణంగానే ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది భారతీయ దంపతులు దీపం వెలిగించి చేతులు జోడించి శ్రావణ పుత్రద ఏకాదశిని పాటిస్తారు. ఈ వ్రతం శ్రీకృష్ణుని ఆనందకరమైన జులన్ యాత్రాకాలం ప్రారంభంలోనే రావడం వలన మరింత శోభనిస్తుంది. ఈ పవిత్ర ఏకాదశిని పవిత్రోపన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భక్తులు శుద్ధీకరణ తర్వాత పశ్చాత్తాప చర్యగా నెయ్యి, పంచామృతంలో ముంచిన పవిత్రమైన నామాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. వ్రత కథ. ప్రతి ఏకాదశికి ఒక గాథ ఉంటుంది. భవిష్య పురాణంలో చెప్పిన ప్రకారం శ్రావణ శుక్ల ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని అడిగినప్పుడు కృష్ణుడు అతనికి మహిష్మతి నగరానికి చెందిన ధర్మరాజు మహిజిత్ గురించి చెప్పాడు. ఆ మహారాజు సుపరిపాలన చేసినప్పటికీ అతనిని నిరంతరం ఒక బాధ వెంటాడుతూ ఉండేది. సంవత్సరాల తరబడి యజ్ఞాలు, ప్రార్థనలు చేసినప్పటికీ అతనికి సంతానం కలగలేదు. అతను తన వంశ భవిష్యత్తు గురించి భయపడేవాడు. అంతులేని దుఃఖంతో ఉన్న ఆ రాజు సమాధానం కోసం జ్ఞాని అయిన లోమేష్ మహర్షిని ఆశ్రయించాడు. ఆ మహర్షి ధ్యానం ద్వారా మహిజిత్తుకున్న బాధను గురించి దాని కారణాన్ని తెలుసుకున్నాడు.
మహిజిత్ బాధకు మూలం ఈ జన్మలోది కాదు, గత జన్మలోది. గత జన్మలో అతను ఒక వర్తకుడు. ఒక సుదీర్ఘ ప్రయాణంలో దాహంతో అలమటించి ఒక చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఆవు, దూడ నీళ్లు తాగుతూ నిలబడి ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో అతను జంతువులను తోసేసి వాటి కోసం ఉంచిన నీటిని తానే తాగాడు. ఆ చర్య కారణంగా అతనికి ఈ జన్మలో సంతానం కలగలేదు అని వివరించారు. లోమేష్ మహర్షి ఒక విమోచన మార్గాన్ని చూపించాడు. మహిజిత్ మహారాజు రాణి శ్రావణపుత్రద ఏకాదశి వ్రతాన్ని నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో పాటిస్తే పాపం తొలగిపోతుంది. ఆ రాజ్య దంపతులు సలహా ప్రకారం సరిగ్గా మహర్షి చెప్పినట్లే పాటించారు. ఉపవాసం ఉండి రాత్రంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ జాగరణ చేశారు. మరియు అవసరంలో ఉన్నవారికి ఉదారంగా దానం చేశాడు. వారి విశ్వాసానికి ప్రతిఫలం లభించింది. రాణి గర్భవతి అయింది మరియు కాలక్రమేణా రాజ్యానికి వారసుడు కాబోయే ఒక తేజస్సు గల సద్గుణవంతుడైన కుమారుడు జన్మించాడు. అందుకే ఈ వ్రతాన్ని కేవలం సంతానం కోసం ఆరాటపడే దంపతులు మాత్రమే కాకుండా తమకున్న పిల్లల శ్రేయస్సు, దీర్ఘాయువు మరియు సౌభాగ్యం కోసం ప్రార్థించే తల్లిదండ్రులు కూడా పాటిస్తారు. పూజా విధి. శ్రావణపుత్రద ఏకాదశిని పాటించడం ముందు రోజు సాయంత్రమే ప్రారంభం అవుతుంది. భక్తులు ధాన్యాలను మరియు అపవిత్రమైన ఆలోచనలను విడిచిపెట్టాలి. ఆ రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటంతో ఒక చిన్న వేదికను ఏర్పాటు చేయాలి. తులసి ఆకులు, పసుపు రంగు పువ్వులు మరియు పండ్లను సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. ఆ రోజు ఒంటిపూట భోజనం చేయాలి. ఉపవాసం పాటిస్తూ రాత్రిపూట భజనలు పాడుతూ విష్ణు జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయం సరైన ద్వాదశి సమయంలో ఆదర్శంగా ఒక బ్రాహ్మణునికి లేదా అవసరంలో ఉన్నవారికి ఏదైనా దానం చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. పూర్తిగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం పాటించలేని భక్తులు దానికి బదులు ఫలాహార ఉపవాసాన్ని చేయవచ్చు. అంటే బియ్యం, ధాన్యాలు తినకూడదు. ఈ ఉపవాసాన్ని మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత విరమించాలి. ఈ ఏకాదశి సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే గత పాపాలను కడిగివేస్తుంది. కుటుంబంలో శాంతి, శ్రేయస్సు చేకూరుస్తుంది. పుత్రద ఏకాదశి నాడు సందర్శించవలసిన ఆలయాలు. బాంకే బిహారీ ఆలయం బృందావన్లో ఉంది. ఝులన్ యాత్రకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఇది ఒకటి. రాధారమణ దేవాలయం బృందావన్లోనే ఉంది. ఇది ఒక చారిత్రాత్మక వైష్ణవాలయం. ఇక్కడ పండుగ సందర్భంగా రాధాకృష్ణులను బంగారం లేదా వెండి ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతారు. మూడవది మధురలోని ద్వారకాధీశ ఆలయం. ఇక్కడ కూడా ఝులన్ యాత్రా వేడుకలు బాగా జరుగుతాయి. నాలుగవది పూరి జగన్నాథుని ఆలయం. ఇక్కడ జగన్నాథుని ప్రతినిధి దైవమైన మదన్ మోహన్జీ, లక్ష్మీదేవి మరియు విశ్వదాత్రితో కలిసి ఝులన్ మండపంలో అలంకరించిన ఉయ్యాల మీద ఆసీనులై ఉంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.